గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనులకు 437 కోట్ల రూపాయలు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ హుస్నాబాద్లో సంబరాలు మిన్నంటాయి. అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంజూరైన నిధులతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పంట కాలువల నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ప్రత్యేక తూము ద్వారా సంవత్సరం పాటు నీళ్లు నింపుకోవచ్చని పేర్కొన్నారు. ఇంకా అర్హులై R&R ప్యాకేజ్ అందని వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ జీవో తీసుకొచ్చినా అవి జీవోలు కాదు, నాలుకలు గీక్కునే టంగ్ క్లీనర్లని కూడా బనాయించారు లోకల్ సోదరులు. మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇలా గౌరవెల్లి ప్రాజెక్టు తీసుకొస్తామని మనం చెప్తే వాళ్ళు 10 ఏళ్ళు తీసుకురాకుండా నిన్న మూడు దాకా బనాయించారు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం ప్రభాకరన్న గెలిపించుకున్నాం. ప్రభాకరన్న వచ్చినప్పుడు కూడా చాలా రకాలు మాట్లాడారు. ఇంకా ఇవాళ ఈ 431 కోట్ల 50 లక్షల రూపాయలతోని భూ నిర్వాసితులకు డబ్బులు వస్తాయి. తర్వాత అన్ని పంటకాలంలో 1,20,000 ఎకరాలకు పంటకాలాలు వస్తాయి. తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూము పెట్టి మన ఎల్లమ్మ చెరువుకు 365 రోజులు నీళ్లు నింపుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంకా మిగిలిపోయిన R&R స్కీమ్లు భూ నిర్వాసితులు కానీ అక్కడ యువకులైనటువంటి వాళ్ళు కానీ వాస్తవంగా ఎవరికి ప్రభుత్వ డబ్బు కావాలో ఆ డబ్బులు ఇవాళ ప్రకటించారు.